తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందన్నటువంటిది వేరు. జంతు కొవ్వు కలిసిందన్నది వేరు. జంతు కొవ్వు కలిసిందన్నది స్వయంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు మాట్లాడటం, ఆ పైన విచారణలు, చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో సీబీఐ విచారణ, అదంతా కూడా ఇంతకాలం వైసీపీని డిఫెన్స్‌లో పడేది. ఇప్పుడు వైసీపీకి అఫెన్స్‌లో రెస్పాండ్ అయ్యే అవకాశం దొరికింది. ఆ జంతు అవశేషాలేమి లేవని తేల్చడం. అయితే కల్తీ నెయ్యి మాత్రం వాడారు, లక్షల కిలోలు అన్నటువంటిది అందులో మెన్షన్ చేసుకొచ్చింది. దీన్ని వీళ్ళు ప్రస్తావిస్తున్నారు. అంటే జంతు కొవ్వు కలపలేదన్నది వైసీపీ, అలాగే కల్తీగా జరిగిందన్నది వీళ్ళు. అయితే అధికారంలో ఉన్నారు కాబట్టి ఎక్కడికక్కడ పోస్టర్లు, హోర్డింగులు పెట్టి ప్రజలని కన్విన్స్ చేసే ప్రయత్నం తెలుగుదేశం చేస్తుంది. వీళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి వీళ్ళు ప్రెస్ మీట్లో నుండి పెడుతున్నారు. సరే, మీడియాలో వాళ్ళదే హస్తం ఉంది కాబట్టి అది జరగనీయట్లేదు. ఈ అసహనంతో రగిలిపోతా వీళ్ళు ఆ పోస్టర్లను చించడానికి ప్రయత్నించడం, దాని మీదన ఏదైతే అంబటి రాంబాబు పరమ బూతు మాట మాట్లాడటం, ఇప్పుడు ఆ బాటలో మరొక నాయకుడు మొన్ననే జైలు నుండి వచ్చినటువంటి జోగి రమేష్. లోకేష్ కి కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెదడు మొత్తం చిప్పే దొబ్బింది, చిప్పు మొత్తం దొబ్బింది. వాడికి బుద్ధి తక్కువ వల్ల ఏందిరా, ఏమి రాజకీయాలు చేయటం. ఇది ఈ సంస్కారహీన భాషే క్రిందటిసారి వీళ్ళని దెబ్బతీసింది. ఇక్కడ మాట్లాడేటప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు నిన్ను ప్రొవోక్ చేస్తున్నారు, నిజం రెచ్చగొడుతున్నారు నేను. ఎందుకంటే ఇక్కడ ఏది ధర్మ పరిరక్షకులుగా వాళ్ళు ధర్మద్రోహులుగా మిమ్మల్ని చూపెట్టారు. ఇట్లాంటప్పుడు ధర్మబద్ధంగా నిన్న కరుణాకర్ రెడ్డి చేసినట్టు యజ్ఞయాగాదులు చేయటం ఇట్లాంటిది, అట్లాంటిది ధ్వంసం చేయడానికి వెళ్ళిన వాళ్ళని రాక్షస సంస్థ అంటారు. అట్లాంటి చెయ్యాలి తప్పించి ఈ విధమైన బూతులు, దుర్భాషలు ఏమైనా ప్రయోజనమా? ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.